రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ విడుదల చేసినటువంటి జీవో నంబర్ 21 అట్లాగే జీవో ఎంఎస్ నంబర్ 31 ఈ యొక్క తెలుగు అకాడమీకి సంబంధించి దాని యొక్క విధి విధానాలు ఆ యొక్క అకాడమీ యొక్క పరిమితులు చేయవలసినటువంటి బాధ్యతలు అన్నింటినీ క్రోడీకరిస్తూ సమగ్రంగా ఈ జీవో నంబర్ 21 జూన్ 16, 2020న విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఈ యొక్క తెలుగు అకాడమీ ఏర్పాటు మీద సమగ్రంగా క్యాబినెట్లో చర్చ కూడా చేయడం జరిగింది. క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు తెలుగు భాష ప్రాచుర్యానికి దానికి సంబంధించినటువంటి మరి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో పురోగభివృద్ధికి, సంస్కరణలకు, పరిశోధనలకు, శిక్షణ తరగతులు తెలుగు భాష మీద ఇత్యాది కార్యక్రమాలన్నీ జత చేస్తూ దీని యొక్క పరిధిని, తెలుగు అకాడమీ పరిధిని పెంచాలి. ముఖ్యంగా తెలుగు భాష ద్రావిడ మరియు సంస్కృత భాషల నుండి ఉద్భవించింది. తెలుగు భాషపై సంస్కృత భాషా పదాలు, లిపి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉందనే విషయం నిస్సందేహంగా మనం చెప్పవచ్చు. కాబట్టి దీన్ని సమగ్రంగా మనము ఈ యొక్క భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని, మరి అట్లాగే ఈ యొక్క మాతృభాష మీద మరి పరిశోధన కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చేయాలంటే సంస్కృతంతో పాటు ఈ యొక్క అకాడమీ ఇతర బాధ్యతలను ఏవైతే చేపడుతుందో వాటితో పాటు దీన్ని కూడా జోడించాలని చెప్పి క్యాబినెట్లో సంస్కృత భాష అభివృద్ధి కూడా ఈ తెలుగు అకాడమీకి అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మేరకే ఈరోజు ఈ యొక్క జీవో నంబర్ 31ను విడుదల చేస్తూ తెలుగు సాంస్క్రిట్ అకాడమీని ఏర్పాటు చేసిన పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తూ ఇక్కడ ప్రధానంగా ఈరోజు దీని మీద కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, ఇతర మరి కుహనా మేధావులు ఎవరైతే ఈరోజు ఈ యొక్క జీవోను వ్యతిరేకిస్తూ తెలుగు భాష మీద రాష్ట్ర ప్రభుత్వానికి మక్కువ లేదు, తెలుగు అకాడమీ పేరు మార్చడం తగదు, తెలుగు భాష విచ్ఛిన్నానికి కూడా కుట్ర అని ఇలాంటి సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ మొసలి కన్నీరు కారుస్తూ ఈరోజు రాష్ట్ర ప్రజానికాన్ని పక్కదో పట్టించే ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో వాటి మీద స్పష్టత ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఈరోజు నేను మరి అట్లాగే అకాడమీ చైర్పర్సన్ గౌరవనీయులు మనందరికీ తెలిసిన వ్యక్తి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతమ్మ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు నేను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలుగు అకాడమీ మేమే ఏర్పాటు చేశాము, మా వల్లనే తెలుగు అకాడమీ ఉంది, ఇది తెలుగుదేశం అకాడమీ అనే లెవెల్లో మరి జనాలు అనుకునే విధంగా మరి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇతర మరి వ్యక్తులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. బహుశా వాళ్ళు ఒకసారి చరిత్ర తిరిగేసుకుంటే ఈ యొక్క తెలుగు అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేసింది, దీనికి ఈ స్వయం ప్రతిపత్తి మరి కల్పించి దీని ద్వారా తెలుగు మీడియం పుస్తకాలు ప్రింట్ చేస్తూ మరి చాలా కొద్ది కాలంలోనే ఈ అకాడమీ మంచి పేరు తెచ్చుకున్న విషయాలు ఒకసారి మననం చేసుకుంటే మంచిది. 1968లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేసిన విషయాన్ని మరొకసారి ధృవీకరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే తెలుగుదేశం పార్టీయో కాదు, ఈ
తెలుగు అకాడమీకి మరి మూలకులు అనే సంగతిని తెలియజేస్తూ పివి నరసింహారావు గారు హయాంలో ఈ తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తెలుగు అకాడమీ దాని అస్తిత్వాన్ని కోల్పోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే 98-99లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు ముద్రణ, మరి ఇవన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించిన విషయం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. పాఠ్య పుస్తకాలకు ముద్రణ కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇవన్నీ మొదలుపెట్టడం ఒకసారి తెలుగు తమ్ముళ్ళు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడే దిశలో ఈరోజు మాతృభాషను కాపాడుతూ ఇంగ్లీష్ బోధనను ప్రవేశపెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు 40 లక్షల మంది పైచిలకు విద్యార్థులకు ఈరోజు తెలుగు నిఘంటువును కూడా జగనన్న విద్యా కానుకతో భాగంగా తెలుగు ఇంగ్లీష్ నిఘంటువును కూడా ఇస్తున్న పరిస్థితి. అట్లాగే తెలుగు ఇంగ్లీష్ ద్విభాషలో ఈరోజు పాఠ్యపుస్తకాలని ముద్రిస్తున్న పరిస్థితి కూడా ఒకసారి నేను అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే మనం ప్రధానంగా ఈ తెలుగు భాష మీద ముఖ్యంగా మనం ఏదైతే ఈరోజు సంస్కృతాన్ని ఈరోజు ఈ యొక్క తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి తెలుగు అకాడమీకి జోడిస్తున్నాము. దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది సంస్కృతం ఈరోజు భారతీయ భాషలన్నిటికీ మూలం. ముఖ్యంగా సంస్కృత భాష యొక్క ప్రభావం ద్రవిడ భాషల మీద, మరి ముఖ్యంగా తెలుగు భాష మీద ఉన్నది అనే అంశం నిర్వివాద అంశం. అందులో ఇంకా ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. కాబట్టి సంస్కృతం అభివృద్ధితో పాటు ఈరోజు తెలుగు భాషను ప్రాచుర్యం చేసే దిశలో రెండింటినీ మరి విడివిడిగా చూడడం కష్టమవుతుందనే విషయాన్ని కూడా ఈరోజు మేధావులందరూ గమనించాల్సిన చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు ఈ ఉన్నత విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా మరి ప్రాంతీయ భాషలో ఉండాలని చెప్పి ఈరోజు ఎవరైతే ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల రూపంలో తెలియజేస్తున్నారో వారు కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క సాంకేతిక పదజాలం ఏదైతే ఉందో, అట్లాగే ఈ యొక్క టెక్నికల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, వీటన్నిటికీ పదజాలం యొక్క మూలాల్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సంస్కృతం మీద పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది జీవోలో కూడా. ఈ జీవోలో ఏవైతే ఈ యొక్క తెలుగు అకాడమీ యొక్క బాధ్యతలు ఉటంకిస్తూ అంశాలను చెప్పడం జరిగిందో, అందులో ప్రధానంగా ఈ తెలుగు భాష ప్రమోషను, స్ప్రెడ్డింగ్కు, తెలుగు భాష యొక్క డెవలప్మెంటు, డిసిమినేషను, అడ్వాన్స్మెంట్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ గురించి, తెలుగు లిటరేచర్ గురించి, స్టాండర్డైజేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టెర్మినాలజీ, ఆ యొక్క పదజాలాన్ని చేయడం అనేది, అట్లాగే డిక్షనరీస్ను, గ్లాసరీస్ను తయారు చేయాలి. ఈ యొక్క రిఫార్మ్స్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, అడ్వాన్స్మెంట్ కానివ్వండి, తెలుగు స్క్రిప్ట్ మీద మరి పనులు చేయాలి. అట్లాగే ఒక మెథడాలజీని ఎవాల్వ్ చేయాలి, టీచింగ్ తెలుగు లాంగ్వేజ్ మీద ట్రైనింగ్ చేయాలి అని ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ చివరగా సంస్కృతం యొక్క అభ్యున్నతికి కూడా ఈ యొక్క అకాడమీ తోడ్పాటు చేయాలని చెప్పి
చెప్పడం జరిగింది తప్ప దానికి ప్రత్యేకంగా పెద్దపీట వేసింది ఏమీ లేదు. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, అట్లాగే ఇతర రాజకీయ పార్టీ వాళ్ళందరూ, ఈ తెలుగు అకాడమీ ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత పునర్విభజన తర్వాత ఈ యొక్క తెలుగు అకాడమీ దానికి సంబంధించినటువంటి రూల్స్ కానివ్వండి, బైలాస్ కానివ్వండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఇవన్నీ 2 సంవత్సరాల కాలంలో బైఫర్కేషన్ అయిన తర్వాత అండర్ సెక్షన్ 101 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లోపల జరగాల్సిన విషయం మీ అందరికీ తెలియదా? మరి ఆ విధంగా అది జరిగిందా? ఆ విధంగా జరగకపోవడం వలన ఈరోజు ప్రత్యేకంగా తెలుగు అకాడమీని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈరోజు తెలుగు భాష ఔన్నత్యానికి గురించి ఈ తెలుగు అకాడమీ పేరు మార్చడం మీద ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాల కాలంలో మీరు తెలుగు అకాడమీని ఎందుకు ఏర్పాటు చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల కాలంలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేయకుండా ఉండి కేవలం నారాయణ చైతన్య లాంటి సంస్థలకు ఈ యొక్క ప్రింటింగ్ బాధ్యతలు అప్పగించి ప్రైవేటు యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ దీన్ని నిర్వీర్యం చేసింది ఈ యొక్క తెలుగు అకాడమీని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాల పాటు ఈ యొక్క తెలుగు అకాడమీ ఏర్పాటు చేయకపోతే ఈరోజు ఎవరైతే గొంతులు వేస్తూ ఉన్నాయో, ఎవరైతే పెద్ద పెద్ద గొంతులు వేసుకొని ఈరోజు పడిపోయి ఈరోజు మాతృభాష మీద మాకు మక్కువ లేదని చెప్పి ఈరోజు పుంకాలుగా ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉత్తరాలు రాస్తున్నారో, ఎందుకు వాళ్ళు ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించలేదని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల పాటు తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసి తెలుగు అకాడమీ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీతాలు లేక హరో రామా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ మరి తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడే సాహసమే చేయలేక, తెలంగాణ ప్రభుత్వంతో ఏదైనా మాట్లాడాలన్నా సంప్రదింపులు జరపాలన్నా హడిలిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలియనివి కాదు. కనీసం కూర్చొని చర్చలకు మరి వెళ్ళాలంటే కూడా భయపడినటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు తెలుగు అకాడమీని గాలికి వదిలేసి దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ నెలసరి మరి జీతాలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో జీతాలు లేక అలమటించి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ దయాదాక్షణాల మీద ఆధారపడినప్పుడు 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అంశాన్ని తీసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం జరిగింది. కోర్టుకు వెళ్ళాం, కోర్టులు చెప్పాం ఈ యొక్క తెలుగు అకాడమీ ఏదైతే ఉందో ఈ తెలుగు అకాడమీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అకాడమీ మరి రాష్ట్ర పునర్విభజన తర్వాత మాకు రావాల్సినటువంటి వాటా కానివ్వండి, మాకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో స్థిర చరాస్తులు ఇవన్నీ మాకు అప్పచెప్పాలని చెప్పి సుదీర్ఘమైన మరి న్యాయ పోరాటం చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాని పర్యవసానమే ఈరోజు వాళ్ళ కోర్టులోనే, తెలంగాణ హైకోర్టులోనే ఈరోజు ఒక ఫేవరబుల్ జడ్జిమెంట్ తీసుకొని ఈ తెలంగాణ హైకోర్టు వారు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చి ఈ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తుల్ని 58:42 రేషియోలో పంచాలని చెప్పి వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. తిరిగి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం దీని మీద మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేసి అక్కడ కూడా గెలిచి ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు ఈ తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అన్నింటినీ కాపాడుకుంటూ వారితోటి సంప్రదింపులు జరుపుతూ
ఈరోజు ఈ యొక్క అంశాన్ని ఒక కొలికి తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటాను. నిన్ననే ఈ తెలంగాణ తెలుగు అకాడమీ అధికారులతోటి మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ మరి అధికారులు అందరూ కూర్చొని సామరస్యపూర్వకంగా మరి ఈ యొక్క అంశం మీద చర్చలు జరపడం, ఈ యొక్క అంశాలు ఏవైతే దీర్ఘకాలికంగా అపరిష్కృతం కాకుండా పడి ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మరి ఒకటి తర్వాత ఒకటి దాన్ని పరిష్కారం చేసుకుంటూ ఈరోజు వారిని తెలంగాణ ప్రభుత్వాన్ని వారి ఒప్పించి మనకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అదే 10-20 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, సుమారు 180 నుంచి 200 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈరోజు ఈ యొక్క నిష్పత్తిలో, ఈ దామాషా నిష్పత్తిలో ఏదో 58-42 రేషియోలో పంచడానికి ఈరోజు వాళ్ళని ఒప్పించి మరి ఈ దశకు తీసుకొచ్చామనే సంగతి కూడా ఈరోజు అందరూ గమనించాలి. ఇంత చేసి ఈ యొక్క అకాడమీని ముందుకు తీసుకుపోతూ దీనికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ కానివ్వండి, కేటాయింపులు కానివ్వండి, ఏమాత్రం తగ్గేది లేదు అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలుగు భాష అభివృద్ధికి, ముఖ్యంగా దీనికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలి. ఏదైతే మరి ఈ తెలుగు అకాడమీ యొక్క పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో దానికి ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దానికి కావాల్సినటువంటి నిధులు వెంటనే కేటాయించాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే తెలుగు అకాడమీ బుక్స్ అంటే ఎంత స్టాండర్డ్ బుక్స్. పోటీ పరీక్షలు ఏవైనా కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టేట్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కానివ్వండి, తెలుగు అకాడమీ పబ్లికేషన్ అంటే దానికి ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉంది. ఆ పబ్లికేషన్స్ ద్వారా వచ్చిన పుస్తకాలు ఏవైనా కానీ, మోనోగ్రాఫ్లు కానివ్వండి, టెక్స్ట్ బుక్లు కానివ్వండి, డీటెయిల్ నోట్స్ కానివ్వండి, ట్యూటోరియల్స్ కానివ్వండి, డిక్షనరీస్ కానివ్వండి, ఏ విధంగా మార్కెట్లో హాట్ కేకులాగా అమ్ముడుపోతూ ఎప్పటికప్పుడు విద్యార్థులు స్టాక్ అయిపోయినాయి, మళ్ళీ దీన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి, 2వ ముద్రణ 3వ ముద్రణ అని చెప్పి ఏ విధంగా తెలుగు అకాడమీ వేలకు వేలు లక్షల కాపీలు ప్రింట్ చేస్తూ ఈ యొక్క తెలుగు అకాడమీని ముందుకు తీసుకొచ్చిందో మరి ఆ అకాడమీని పూర్తిగా తెలుగుదేశం పార్టీ పరిపాలనలో నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలకు కొమ్ము కాస్తూ పూర్తిగా దాన్ని తెలుగు అకాడమీ పబ్లికేషన్ డివిజన్నే నిలుపుదల చేశారు. 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల కాలంలో ఈ యొక్క తెలుగు అకాడమీ గురించే గుర్తు లేకుండా, ఈ తెలుగు అకాడమీని పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసి ఈరోజు తెలుగు భాషకు ఏదో జరిగిపోతూ ఉంది. తెలుగు భాష ఈరోజు విచ్ఛిన్నం అవడానికి ఏదో ప్రభుత్వం ఏదో చేస్తూ ఉంది. తెలుగు భాష అభివృద్ధికి వెచ్చించిన నిధులు ఇకపై సంస్కృత భాషకు కేటాయించడమని వాళ్ళే ఊహాగానాలు చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని వక్రీకరిస్తూ ఈరోజు వాళ్ళకు అనుకూల మీడియాతోటి కుమ్మక్కై ఈరోజు పతాక శీర్షికలతోటి ఈ యొక్క అంశాన్ని పూర్తిగా రాజకీయం చేస్తూ సత్యదూరమైన మరి వార్తలు ఈరోజు వస్తున్న నేపథ్యంలో ఈరోజు అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు భాష ఔన్నతికి, తెలుగు భాష అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈ యొక్క సంస్కృతం ఏదైతే మరి భాష గురించి దానికి సంబంధించి మరి అంశాలు ఏవైతే ఉన్నాయో కేవలం ఈ మాతృభాష ఏ విధంగా సంస్కృత భాషతో మిళితమై ఉందో, ముఖ్యంగా ఈ యొక్క టెక్నికల్ టెర్మినాలజీ ఏదైతే ఉందో, సైంటిఫిక్ టెర్మినాలజీ ఏదైతే ఉందో వాటన్నిటికీ మూలం సంస్కృత భాష అనే మరి విషయాన్ని ఈరోజు దయచేసి ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ నేపథ్యంలో దీన్ని చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ యొక్క అకాడమీ రాబోయే రోజుల్లో తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇంకా ఈ యొక్క అకాడమీని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలుగు
భాషా రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచంలో ఎక్కడ తెలుగు భాష మరి మాట్లాడుతున్నారో మరి వారందరికీ అందుబాటులో ఉండే విధంగా మరి దీనికి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ కానివ్వండి, రచనలు కానివ్వండి విస్తృతంగా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.